పవన్ కళ్యాణ్ గారి మీద మేము ఒక సూటి ప్రశ్న వేయదలుచుకున్నాం. ఈరోజు గాంధీ భవన్ నుండి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్న రోజులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారం ఉన్న రోజులు తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి రాజకీయ గద్దలకు అవకాశం ఉండదు, ఉండబోనియం కూడా అనే విషయాన్ని మరొకసారి మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నాం. బరాబర్ ఇవాళ 5 ఏళ్ళు అధికారంలో ఉన్నాం, రాబోయే 5 ఏళ్ళు కూడా మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ పార్టీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధికారంలో ఉంటారనే విషయాన్ని మరొకసారి మీ అందరికీ చెప్తా ఉన్నాం. ఎలాంటి పెయిడ్ ఆర్టిస్టులకు కానీ ఎలాంటి రాజకీయ దగాకోరు వాళ్ళకి ఇక్కడ తెలంగాణ గడ్డ పైన అవకాశం ఉండదనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాం. ఇవాళ పవన్ కళ్యాణ్ తెలంగాణలో అడుగు పెడతా, నేను పోటీ చేస్తా, నేను ఇక్కడ ఉన్నటువంటి ఎవడబ్బా జాగీర్ అని మాట్లాడుతూ ఉన్నాం. తెలంగాణ గడ్డ మీద 1200 మంది విద్యార్థుల బలిదానాలు తీసుకొని 60 ఏళ్లుగా తెలంగాణ కోసం తెలంగాణ ప్రజలు పోరాడి సాధించుకుంటారు. కాబట్టి తెలంగాణ గడ్డ, తెలంగాణ వనరులు ఇక్కడ మొత్తం కూడా అది మా సొంతమే, ఇది మా తెలంగాణ ప్రజల జాగీర్ అనే విషయాన్ని మేము పవన్ కళ్యాణ్కు సూటి ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ నేను అంటా ఉన్నాను, పవన్ కళ్యాణ్ గారు నేను విద్యా ఉపాధి కోసం మాట్లాడుతా ఉన్నావు. ఇవాళ మే నెలలో నీట్ పరీక్ష లీకేజ్ అయితే 22 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అన్యక్రాంతమై ఇవాళ మోడీ, అమిత్ షా కుట్రల వల్ల బీజేపీ నాయకులు అందులో లీకేజీకి పాల్పడితే కనీసం ఏ ఒక్కరోజన్నా పవన్ కళ్యాణ్ ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇవాళ లీకేజీ పైన మాట్లాడలేదు. ఇంతకంటే దౌర్భాగ్యం ఏముందండి? 22 లక్షల మంది నీ కండ్లకు కనపలేదా పవన్ కళ్యాణ్ గారు? సిగ్గుండాలంటా ఉన్నాం. రాజకీయాల్లాగా చేయాలి, కానీ లత్కోరు, దివాలాకోరు రాజకీయాలు, అమ్ముడు పోయే రాజకీయాలు, పేడ్ రాజకీయాలకు పాల్పడొద్దని పవన్ కళ్యాణ్కు మేము సూటి ప్రశ్నిస్తా ఉన్నాం. ఇవాళ ప్రజాగాయకుడు గద్దర్ గారు ఇవాళ నిరంతరం ఆయన తెలంగాణ కోసం పోరాడిన ఉన్నటువంటి యోధుడు, ఆయనకు నేను కారు కొనిచ్చినా భోజనం పెట్టినని మాట్లాడితే నీ రాజకీయ నీకు ఎంత నాలెడ్జ్ ఉందో, నీ అవివేకానికి అది కొన్ని నిదర్శనం అని కూడా ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నాం. ఎంతో మంది వస్తుంటారు, పోతుంటారు, గౌరవంగా ఇచ్చింది ఆ ఇంటికి ఈ ఇంటికి కూడా తెలియదు. కానీ నీలాంటి ఇంత చిల్లరగా ఒక గాయకుడికి, ప్రజా గాయకుడికి నువ్వు అన్నం పెట్టిన కారు కొనిచ్చినని బయట చెప్తే ఎంత చిల్లరగా నీ బుద్ధి ఎలాంటిదో తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మేము అంటా ఉన్నాం, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైనా ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా పోటీ చేయొచ్చు, ఎక్కడైనా మాట్లాడవచ్చు, కానీ మాట్లాడే విధానంలో తేడా ఉంటుందనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. నిన్నగాక మొన్న పోయిన ఎలక్షన్లో కేఏ పాల్ గారు కూడా ఎలక్షన్లో పోటీ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో నీకొక ఇవాళ పక్క రాష్ట్రంలో నేను డిప్యూటీ సీఎంగా చేశారు, కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మరొక కేఏ పాల్ కావద్దని పవన్ కళ్యాణ్కి హితవు పలుకుతా ఉన్నాను. మొన్నటిదాకా కేఏ పాల్ ఉన్నాడు, కానీ కేఏ పాల్ లాగా నువ్వు మారొద్దు, కేఏ పాల్ లాగా తయారు కావద్దని పవన్ కళ్యాణ్కు సూటి ప్రశ్నిస్తా ఉన్నాను. ఇవాళ అమిత్ షా, మోడీ దగ్గర ఒక పెయిడ్ ఆర్టిస్ట్గా, ప్యాకేజ్ మాస్టర్గా పవన్ కళ్యాణ్ తయారయ్యండి అనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాం. నీ చిల్లర చేష్టలు, నీ పిచ్చి మాటలు, నీ అహంకారపూరితమైన మాటలు తెలంగాణ ప్రజలు సహించరు. సినిమాలలో నీ డైలాగులు నడుస్తాయో, నీ తిక్కరేగుతుంది నాకు ఇట్లా నీ మాటలు, కానీ తెలంగాణ ప్రజలకు ఎప్పుడు తిక్కనే ఉంటుంది. తెలంగాణ ప్రజలకు కొంచెం తేడా వస్తే అంగిలాగిప్పించి కూడా పంపిస్తారనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాం. కాబట్టి తెలంగాణ ప్రజలంటేనే ఒక సంస్కారవంతులు, బుద్ధిజీవులు, ఒక ఏంటి ఓపిక ఉన్న వాళ్ళు, సహనం ఉన్న వాళ్ళు అనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాం. ఇక్కడ పోరాట గడ్డ ఇది, ప్రతి నెత్తులతో గడిచినటువంటి గడ్డ. ప్రతి పాలు తాగే పసిపిల్లలు కూడా జై తెలంగాణని జెండా పట్టుకొని రోడ్ల మీదకి వచ్చి తెలంగాణ సాధించుకున్నటువంటి చరిత్ర మాది. దయచేసి తెలంగాణ చరిత్రను, తెలంగాణ రాష్ట్రాన్ని అవమానించపరిచే రీతిలో నీలాంటి వాళ్ళు మాట్లాడితే తెలంగాణ గడ్డ సహించదనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాం. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇవాళ 10 ఏళ్ల పాటు ఆగమైపోయిన తెలంగాణను ఎట్లా అభివృద్ధి చేసుకోవాలో, మా తెలంగాణ యువతకు, తెలంగాణ నిరుద్యోగులకు ఎట్లా ఉద్యోగాలు ఇవ్వాలో ఆల్రెడీ చేసి చూపిస్తా ఉన్నారు. సంక్షేమం అనేది దేశంతో ఇవాళ తెలంగాణ పోటీ పడతా ఉంది. ఈ పక్క రాష్ట్రం వలస వచ్చి పెయిడ్ ఆర్టిస్టులు, ప్యాకేజీ మాస్టర్లు సలహాలు, సూచనలు మాకు అవసరం లేదు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ తెలంగాణ పునర్నిర్మాణానికి ఇవాళ అభివృద్ధి చేసి చూపిస్తా ఉన్నాడు అనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాం. ఇవాళ అమిత్ షా, మోడీలకు ప్రధానమైన రాజకీయ ఏజెంట్గా తయారై ఇవాళ నిన్నగాక మొన్న హైదరాబాద్లో ప్రెస్ మీట్కు వాళ్ళ ఏజెంట్గా తయారైన దాంట్లో ఒక భాగం అనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాం. దయచేసి తెలంగాణ
ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా పవన్ కళ్యాణ్ మాట్లాడొద్దు. దయచేసి గౌరవంగా ఉంది. ఒక సినిమా ఆర్టిస్టుగా, సినిమా స్టార్గా తెలంగాణ ప్రజలు నీ సినిమా రిలీజ్ని ఇక్కడ అందరూ కూడా గౌరవించుకుంటా ఉన్నాం, చూస్తూ ఉన్నాం నీ సినిమాలు కూడా. కానీ ఇవాళ ప్రజలు చీకొట్టే రీతిలో నీ వ్యవహారశీలి ఉండొద్దని కూడా కోరుతా ఉన్నాం. ఇక్కడ మీ ఫామ్ హౌస్లు ఉన్నాయి, మీ ఇండ్లు ఉన్నాయి, మీ యొక్క ఆస్తులు ఉన్నాయి. కానీ రావచ్చు, పోవచ్చు, మీరు ఎప్పుడు వ్యాపారాలు చేసుకోవచ్చు, సినిమాలు తీసుకోవచ్చు. కానీ తెలంగాణ గడ్డ మీద మేము రాజకీయాలు చేస్తాం, తెలంగాణ అభివృద్ధిలో మేము వేలు పెడతాం, తెలంగాణ ప్రజల మధ్యలో చిచ్చులు పెడతామంటే తెలంగాణ ప్రతి బిడ్డ కూడా క్షమించదు, తరిమి కొడతారనే విషయాన్ని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం. దయచేసి మీ ఆలోచన తీరు మారాలని మరొకసారి గుర్తు చేస్తున్నాం. థ్యాంక్ యూ. నమస్తే.